హాయ్ నేను సతీష్. మిడ్ నైట్ టాక్స్ ఏంటి, దానిపై నా ఒపీనియన్ ఏంటి, ఈ వీడియోలో అనలైజ్ చేస్తా. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. బ్రీఫ్గా ఎక్కువగా టైం వేస్ట్ చేయకుండా టకాటకా చెప్పుకుంటూ పోతా. అట్లాగే ఇవాళ మరొక 2 టాస్క్లు ఆడారు. ఆ టాస్క్లో సంజన వాళ్ళు ఎట్లా పర్ఫామ్ చేశారు, మిగతా వాళ్ళ పొజిషన్స్ ఏంటి కూడా చెబుతా. ఇంకో స్పెషల్ వీడియో కూడా దీని తర్వాత అప్లోడ్ చేస్తా, అది కూడా చూడండి. అయితే భరణి వచ్చి హంగ్రీ చేత ఎవరు తనూజ సూపర్గా ఆడింది, అలా ఆడుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదని చెబుతూ ఉంటాడు అక్కడ. అయితే తనూజ నిన్న ఆట కంటే అరుపులు కేకలు ఏడుపులే ఎక్కువయ్యాయి. అఫ్కోర్స్ ప్రయత్నం అయితే చేసింది కానీ తీసుకోలేకపోయింది ఓటమని. అయితే ఇంకోటి ఏంటంటే భరణి అప్పుడే పొగిడేస్తూ ఉంటాడు, మళ్ళీ వెనక్కి వచ్చి అబ్బా ఆవిడ చెప్పబ్బా పర్సనల్గా తీసుకుంటుంది, కొద్దిగా ఎందుకో దివ్య విషయంలో కొద్దిగా హర్ట్ అయిపోతుంది, ఫీల్ అయిపోతుంది, లో అయిపోతుంది, అరుపులు తగ్గించుకోవాలని మళ్ళీ నన్ను చూసాం కదా డీమోన్ పవన్తో కూడా చెప్పి అట్లా చెబుతాడు. అప్పుడే పొగుడుతూ ఉంటాడు, మొహం దగ్గరికి వెళ్ళి నువ్వు సూపర్ అమ్మ అది ఇదని పొగుడుతూ ఉంటాడు. మళ్ళీ ఏమో తనుజ కంటే దివ్య బెటరు, దివ్య స్ట్రాంగు, దివ్యకు ఒక క్లారిటీ ఉంది, దివ్య ఫీల్ అవ్వదు, దివ్య ఎమోషన్ అవ్వదు, స్పోర్టివ్గా తీసుకుంటుంది, ఓడిపోయినా సరే దాన్ని ఇష్యూ చేయదు, ముందు మనల్ని కామ్ చేసేస్తుంది. ఓకే నెక్స్ట్ గేమ్ మీద నెక్స్ట్ టాస్క్ మీద ఫోకస్ పెడదాం అంటూ ఆవిడ ఆకాశానికి ఎత్తుతూ ఉంటాడు. పోల్చుతూ మళ్ళీ తనూజని దివ్యని కంపేర్ చేస్తూ పోల్చుతూ ఈవిడ కంటే ఆవిడే బెటర్ అంటాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చి సూపర్ హంగ్రీ చేత ఇరగొట్టేసింది, చించేసింది, అలా ఆడింది. ఇలా ఈ డబుల్ గేము మరి ఎందుకు అట్లా ఆడుతున్నాడు అంటే అర్థం కావట్లా. అయితే దీని గురించి ఎమాన్యుల్ కూడా ఒక మంచి సూపర్ పర్ఫెక్ట్ పాయింట్ ఆయనతో భరణితో చెప్పాడు, అట్లా చేస్తే బెటర్ అని. మరి చేస్తాడో లేదో చూద్దాం. అట్లాగే శ్రీజ కళ్యాణ్తో అంటది అక్కడ, కావాలనే పర్సనల్ గడిచితో నన్ను దివ్య టార్గెట్ చేస్తుందంటే సుమన్ శెట్టిని ఆవిడ మాట్లాడితే 24 గంటలు క్యూట్లు అనుకొని సుమన్ శెట్టి అన్న వెనక్కి తిరుగుతూ ఆయనతో ఒక బాండు ఒక పాజిటివ్ కలుపుకుంటూ పోతుంది కనుక కావాలని నన్ను టార్గెట్ చేసిందని చెబుతూ ఉంది. సో నేను ఇంకా ఎంతగా చెప్పి ఎంకరేజ్ చేశాను, నన్ను బ్లేమ్ చేయడం ఏంటంటే సుమన్ శెట్టిని ఈ అమ్మాయి ఆ కోఆర్డినేషన్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం. శ్రీజ సంగతి మనం చూస్తూ ఉన్నాం కదా, గట్టిగానే 100% ఆడుతుంది, చేతనైనంత వరకు ఆడుతుంది, ఫిజికల్ అవనే బ్రెయిన్ గేమ్ అవనే ఏదైనా. సో ఇంకా నువ్వు ఎంకరేజ్ చేయలేదు, నువ్వు కోఆర్డినేట్ చేయలేదు, నువ్వు ఇంకా తీసుకెళ్ళాలంటే ఆవిడ ఏం చేస్తుంది? ఆవిడ ప్రయత్నం అయితే ఆవిడ ఇప్పుడు గుర్రాన్ని నీటి వరకు తీసుకెళ్ళగలం కానీ తాగించలేం కదా. ఇప్పుడు ఆ అమ్మాయి సుమన్ శెట్టికి కూడా మ్యాక్సిమం ఆయన కూడా పాపం ఆడదామమ్మా ఫస్ట్ అయినా సెకండ్ థర్డ్ ఏదో ఒక పొజిషన్ ఎంతో కొంత నా లెవెల్ బెస్ట్ ఇస్తాను ఆయన ప్రయత్నం చేశాడు. కానీ వీళ్ళు నీ వల్ల నీ స్ట్రాటజీల వల్ల ఆయన 100% ఇవ్వలేకపోయాడు అనేది బ్లేమ్ చేయడం అయితే రాంగ్. ఆ కిరీటం టాస్క్లో కూడా ఆవిడ స్ట్రాటజీ పర్ఫెక్ట్గా వెళ్ళిన అంతకుముందు 2 రౌండ్లో మొత్తం ఎక్కడెక్కడ ఏమైనా కళ్ళు గిర్రని తిప్పి ఎక్కడేమైనా మైండ్లో పెట్టుకుని వచ్చి అతనికి హింట్ ఇచ్చి ఆ క్లూ ద్వారా చక్కగా ఆడుకుని సక్సెస్ అయ్యారు అక్కడ. కాదు కదా మళ్ళీ ఆవిడని బ్లేమ్ చేయడం రాంగ్. అలాగే మళ్ళీ నీకు అంత సీన్ లేదు, ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అంటుంది. వాళ్ళే కావాలని ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఎవడు ఏమన్నాడంటే ఇది కరెక్టే. ఆవిడని అసలు పట్టించుకోకపోతే ఒక లెక్క ఉంటుంది, ఈవిడ ఎక్కువ ఆడేస్తుందేమో అని వీళ్ళు ఎక్కువ ఆలోచించేసి కంటెంట్ క్రియేట్ చేసేసి స్క్రీన్ స్పేస్ ఇచ్చేసి మొత్తానికి ప్రయారిటీ ఇస్తున్నట్టే కదా. మళ్ళీ నీకు అసలు ఒక లిస్ట్లోనే లేవని మాదిరిగా నన్ను దివ్య చెప్పడం అయితే ఆవేశంలో చెప్పింది, కానీ మరి ఇంపార్టెన్స్ ఇవ్వబట్టే కదా అంతమంది ఆవిడకి పాయింట్లు చెప్పారు. అట్లాగే రీతు చౌదరి వచ్చి ఇక్కడ ఏంటంటే మీరు ఎందుకు శ్రీజతో ఆడారని సుమన్ శెట్టిని అడిగింది, వేరే వాళ్ళని చూసుకోవాల్సిందని అడుగుతుంది. మళ్ళీ వచ్చి మా దాంట్లోనే ఆవిడ పోస్తుంది అలాగే చెబుతూ ఉంటుంది. ఈ సుమన్ ఎవడు రీతు చౌదరి అయితే ఖచ్చితంగా శ్రీదేవి మీద ఒక పర్సనల్ గ్రిడ్జ్ అయితే పెట్టుకుంటున్నాడు, ప్రతి దాంట్లో టార్గెట్టే. నిన్న కూడా చూసాం, ఆ బెడ్ పడుకుంటానని తనుజతో ఈ అమ్మాయి వచ్చి చెబితే ఆవిడ ఒకటి నువ్వెందుకు శ్రీజకి చెప్పావంట, పడుకోవడానికి చెప్పావంట, అట్లాగే ఆమెకి ఎందుకు ఇచ్చావు, ఆవిడకి ఎందుకు చేసావు, ప్రతి దాంట్లో ఆవిడని ఎందుకు పర్సనల్గా పెట్టుకుని ఉంటుంది. మరి ఫ్లోరాని అప్పుడు సపోర్ట్ చేసే బాస్కెట్ బాల్ గెలిపించినందుకో ఎందుకో తెలియదు, కానీ ఆ సుమన్ శెట్టిని కూడా అడుగుతూ ఉంటే చెబుతూ ఉంది అక్కడ. వాస్తవానికి ఏంటి, ఆ అమ్మాయి కళ్యాణ్తో ఆడాలనుకున్నా ఆ కళ్యాణ్కి అటు ఎవరు తనుజతో ఆడాలి ఉండడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో సుమన్ శెట్టితో వచ్చింది, ఆడింది ఆవిడ. బట్ ఎందుకు ఆడారు మరి, ఆడకపోతే ఏం చేయాలి, పక్కన ఉండాలి, కాము వెళ్ళిపోలే ఏంటి ఆ పిల్ల. అట్లాగే తర్వాత రీతు అండ్ ఎమాన్యుల్ సంజన వీళ్ళు ఒక డిస్కషన్ పెడతారు. ఇక్కడ రీతు చౌదరి ఏంటంటే ఎమాన్యుల్ వాళ్ళు శ్రీజ అండ్ కళ్యాణ్ ఇద్దరు కావాలని కలిసి ఆడకుండా వేరువేరుగా ఆడారని రీతు చౌదరి ఎమాన్యుల్ మొన్నటి నుంచి ఇదే డిస్కషన్. నిన్న మనం కూడా నైట్ ఇదే డిస్కషన్ పెట్టారు కదా, వాళ్ళ స్ట్రాటజీ అయ్యి ఉంటుంది. ఒకవేళ వాళ్ళ గేమ్స్ ఇప్పుడు లాస్ట్లో పెట్టారు కదా, వరస్ట్ ఎవరు తనుజ అండ్ కళ్యాణ్, అట్లాగే సుమన్ శెట్టి అండ్ ఏం పేరు పిల్ల శ్రీజ అన్నారు కదా, అట్లా ఒకవేళ వస్తే అక్కడ కళ్యాణ్ అండ్ శ్రీజ ఒక టీం అయ్యి ఉన్నట్టు వాళ్ళలో వరస్ట్ చెప్పాల్సి వస్తే అయ్యో ఇద్దరిలో ఒక లాస్ అయిపోతామని గేమ్స్ పెడితే కష్టపడతాము విడిపోతామని చెప్పి వాళ్ళకి కావాలని వాళ్ళకైతే కష్టం అవుతుందని అట్లా ప్లాన్ చేసుకొని సెపరేట్ టీముల్లో ఆడారు. కానీ వాళ్ళ ప్లాన్ అయితే వర్కౌట్ అవ్వలేదు. ఫైనల్గా వాళ్ళే బాటమ్ 2లో ఉన్నారు. సో వాళ్ళిద్దరూ వరస్ట్ వచ్చారు. శ్రీజ ఆ టీంలో ఉన్నా సరే ఆవిడే వరస్ట్ అయింది. అట్లాగే కళ్యాణ్ అండ్ తనుజ టీమ్గా ఫామ్ అయ్యి ఆడినా సరే అతడే వరస్ట్ అయ్యాడని చాలా ఘనంగా చెబుతూ ఉన్నారు.
కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఆ తర్వాత ఇక్కడ వీళ్ళకి క్లారిటీ వచ్చింది. అట్లాగే వాస్తవానికి మళ్ళీ వీళ్ళే కదా అన్నారు, వాళ్ళు స్ట్రాటజీల ప్రకారం వెళ్ళారు అది ఇది. కానీ కళ్యాణ్కి ఏంటంటే తనుజ్తో ఆడాలని ఉండడం వల్ల శ్రీజ ట్రై చేసినా అతడు ఆమెతో ఆడతానడం వల్ల ఆవిడ సైడ్ అయిపోయింది. ఇంకేం చేస్తాను సర్లే నీ ఇష్టం ఆడుకోలేని లెక్క. కానీ వాంటెడ్లు కావాలని చేశారంటే శ్రీజ ఒక రకంగా మాట అనింది కూడా, అరే ఒకవేళ నన్ను ఎటు టార్గెట్ చేస్తారు, సుమన్ శెట్టి అన్నతో కలిసి ఆడితే ఒకవేళ సుమన్ శెట్టి అన్న మీద కన్సర్న్ ఉంది కనుక సో అతడిని చూసైనా వదులుతారేమో, సో నన్ను ఎటు టార్గెట్ చేసినప్పుడు నా వాళ్ళు నువ్వెందుకు అవుట్ అయిపోవడం అనుకుని చెప్పింది. ఒక మొత్తానికి 2 టీమ్స్ అట్లా ఆడారు. అయినా సరే ఫైనల్కి వీళ్ళు వచ్చేసరికి చెప్పాల్సి వచ్చినప్పుడు ఏం చెప్పారండి, వీళ్ళు అందరూ వచ్చి తనూజ్ కంటే నువ్వే తక్కువ ఆడావు, నీకంటే తనూజ్ ఎక్కువ ఆడిందని వీళ్ళు చేసి వరస్ట్ అతడికి ఇవ్వాల్సి వస్తుంది కంపేర్ చేసుకుంటే. నేను ఎప్పటికే నైట్ ఎపిసోడ్ రివ్యూలో కూడా క్లియర్గా అనలైజ్ చేసి న్యూస్ బోర్డులో అప్లోడ్ చేశా. అట్లాగే దానికంటే ముందు ఇదే జర్నలిస్ట్ ఛానల్లో నైట్ ఆ ఎపిసోడ్ స్టార్ట్ అయ్యేదానికి ముందు 9:15 ఆ టైం ఇప్పుడు ఒక వీడియో అప్లోడ్ చేసా. ఫుల్ డీటెయిల్గా 4 టాస్కుల్లో తనుజ వర్సెస్ కళ్యాణ్, అట్లాగే శ్రీజ వర్సెస్ సుమన్ శెట్టి ఎవరు పర్ఫార్మెన్స్ ఎంత చేశారు అట్లని క్లియర్గా అనలైజ్ చేసే చూడండి. మరి వీళ్ళు అది ఆలోచించాలి కదా. మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి లాస్ట్కి వాళ్ళకి గేమ్స్ పెడితే కష్టమైపోద్దని విడిపోయే కావాలని చేశారంటే అక్కడ పర్ఫార్మెన్స్ చూసేటప్పుడు ఫైనల్గా అవుట్పుట్ని చూసే కదా వీళ్ళు డెసిషన్స్ చెప్పాలి. కానీ మా ఫ్రెండ్ కాబట్టి కాదు, వీళ్ళకి సైలెంట్గా ఈ కుర్రాడికి నువ్వు వర్స్ట్ అని చెప్పేసి నా తనుజ మొహం చూసి సైలెంట్ అయిపోతాడు, డిస్కషన్ పెట్టడం, మనతో పాయింట్స్ కూడా రేజ్ చేయడు అని అట్లా తనుజ కూడా మళ్ళీ ఎక్కడ అరుస్తుందో ఏడుస్తుందో ఎమోషన్ అవుతుంది అని లెక్క ఇంత సేఫ్గా వీళ్ళు రీజన్స్ చెప్పుకొచ్చి మళ్ళీ వాళ్ళదే ఏదో తప్పు, వాళ్ళ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదని మాట్లాడడం అయితే రాంగ్. అట్లాగే శ్రీజ విషయంలో కూడా చూసాం, ఆ అమ్మాయి కూడా పెట్టింది కదా, బెస్టే ఇచ్చింది కదా. అయితే ఇక్కడ సంజన ఏమంటుందంటే శ్రీజతో సమస్య ఏంటంటే ఒక ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేస్తే ఆపద అదే డేంజర్ ఆవిడితే, అంటే గతంతో పోల్చుకుంటే చాలా బెటర్ అయ్యింది బాబోయ్. అయితే నిన్న దివ్యతో అనింది, పైగా నైట్ లైవ్లో కూడా అంటది నా గొంతు ఒకటి పాడైపోయిందని. నిజంగా ఆ కీచు గొంతు కంటే ఈ గొంతే బెటర్ అనిపించింది. మెయిన్ సమస్య ఏంటంటే ఆ వాయిస్ ఆ ఇరిటేటింగ్ అనిపించేది కూడా కీచు గొంతుతో అంత గట్టిగా అరవడం, ఎక్కువసేపు ల్యాగ్ చేయడం వల్ల. అయితే అంతకు ముందు కంటే ఇప్పుడు తగ్గించుకుందిలేండి, ఎక్కువసేపు మరీ ల్యాగ్ చేయట్లే. కాకపోతే నిన్న మరీ దివ్య ఏదో పర్సనల్ గడ్జిలాగా నువ్వు స్ట్రాటజీ వల్ల నీ స్ట్రాటజీ వల్ల సుమన్ గేమ్కి ఎఫెక్ట్ అయింది, నీ స్ట్రాటజీ వల్ల మిగతా అందరి టాస్కులకి ఎఫెక్ట్ అయింది అన్నో 100% రాంగ్. అంత బ్లేమ్ చేయకూడదు. ఆ పిల్ల ఏం చేసింది, ఆ పిల్లకి సరే స్ట్రాటజీ వేసింది, నీకెవరు ఏమన్నారు, నువ్వెందుకు ఫాలో అవ్వాలి, నీకు రూల్స్ తెలుసు కదా, నీ ఆటను వాడాలి కదా. ఒక గొర్రె తలదించుకుని పోతే అట్లా ఫాలో అయిపోతాడేంటి, ఆ బ్లేమ్ చేయడం రాంగ్ కదా. స్టార్ట్ చేసింది రీతు కదా, బిగ్ బాస్ కూడా ఆర్డర్ చెప్పాడు కదా, రీతు ఫస్ట్ ఆద్యురాలివి పూజ్యురాలివి నువ్వే, నీ తర్వాత తనుజ తర్వాత శ్రీజ, ఇంత ఆర్డర్ చెప్పిన తర్వాత ఇంకా ఆ అమ్మాయిని బ్లేమ్ చేయడం అయితే రాంగ్. అట్లా ఇంకోటి ఏంటంటే ఇవాళ ఒక 2 టాస్కులు ఉంటాయి కదా, చెప్పాను నేను ఇప్పటికీ 4 టాస్కులు అయ్యాయి కదా, మరొక 2 టాస్కులు ఉంటాయి. అయితే సంజన అండ్ ఫ్లోరా నిన్నటి వరకు అద్భుతంగా ఆడిరని మనమే మెచ్చుకున్నాం కదా. ఈరోజు అయితే నిజంగా వాళ్ళ ఫ్యాన్స్కి అయితే బాధాకరమే, విషాదమే. ఎందుకంటే పర్ఫార్మెన్స్ ఇప్పుడు ప్రోమో వచ్చింది కదా, ఆ ప్రోమోలో కూడా ఒక 5 బ్లాక్స్ రెడ్ గ్రీన్ బ్లూ బ్లాక్ అట్లా పెట్టి పాటలు పాడిస్తూ డ్యాన్సులు చేస్తూ పరిగెత్తుకుంటూ దూకాలి, ఏ రంగుకి చెప్తే ఆ కలర్లో జంప్ చేయాలంటే ఇప్పుడు మరి సంజన ఫ్లోరా ట్రై చేశారు కానీ నాకున్న అప్డేట్ ప్రకారం ఆవిడకి వర్కౌట్ కాలేదంట. అరే నేను ఇంత ట్రై చేసి ఆ ఇసుక బస్తాల టాస్కులు అయితే చాలా చక్కగా ఆడారు నిజంగా. అందరూ ఒక మేలు ఒక ఫిమేల్ కాంబినేషన్ ఉంటే ఇద్దరు ఫ్లోరా అండ్ సంజన చాలా మంచి ఫైట్ ఇచ్చారు, మ్యాక్సిమం ట్రై చేశారు. మరీ ఫ్లోరా ఫోల్డ్ అయిపోవడం వల్ల ఎల్బో కాస్త పోయింది కానీ అయితే ఊహించిన దానికంటే ఎక్కువే ఇస్తుంది అవుట్ పుట్ వీళ్ళు. ఆ బొమ్మల టాస్కులు కావచ్చు ఇట్లా ఎంత కష్టపడి ఆడి మళ్ళీ ఏమది నీడిల్స్ టాస్క్ బెలూన్ టాస్క్లో ఫెయిల్ అయిపోయారని చెప్పేసి మిగతా అందరూ ఫౌల్ చేస్తే వీళ్ళేం చేశారు. సో అక్కడ అన్యాయం జరిగింది, అయినా సరే బ్యాక్ తగ్గకుండా ఇచ్చుకుంటూ వచ్చేసరికి ఫైనల్కి ఈ టాస్క్లో కూడా లెవెల్ బెస్ట్ ట్రై చేశారంటే కానీ వర్కౌట్ అవ్వకపోవడం వల్ల పాయింట్లు రాక బ్లాక్ లిస్ట్ అంటే పక్కన పెట్టేశారు. అంటే వరస్ట్ అనేసి ఇప్పుడు వాళ్ళకి ఎట్లా ఇది పెట్టినారో బాటంలో ఉన్నారని, సో వీళ్ళు ఇంకా డేంజర్ జోన్లో ఉంటారని పెట్టడంతో సంజన మామూలు ఏడుపు కాదంటే ఇక్కడ. అయ్యో బిగ్ బాస్ మగపిల్లలు అందరితో నా శక్తి మేరకు చేస్తానా, నాకు ఫిజికల్గా ఎంత వర్కౌట్ అయ్యింది అంతవరకు చేస్తానా, పిల్లలు విడిచిపెట్టి వచ్చి నేను అది ఆడుతూ ఉంటే ఇక్కడ వీళ్ళతో పోటీ పడలేకపోయినా మ్యాక్సిమం ట్రై చేస్తానా. ఏజ్ పరంగా వీళ్ళందరూ యంగ్స్టర్స్ అయినా సరే నాకు చేతనైనంత ఎంత అవకాశం ఉంటే అంతా చేస్తున్నా మా ఫ్లోరమ్మ నేను కలిపి, అయినా సరే ఇట్లా అనేసి బాధపడి చాలా ఏడుస్తుందంట సంజన. అట్లాగే ఇంకా కొన్ని అప్డేట్స్ ఉన్నాయి, వేరే కంటెస్టెంట్లు కూడా బీభత్స భయానకమైన ఏడుపులు, అవన్నీ మరొక నెక్స్ట్ వీడియోలో పెడతాం. ఎందుకంటే మిడ్ నైట్ టాక్స్ ఇవన్నీ లేట్ చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాయి కదా, ఈ పాయింట్స్ అన్ని మాట్లాడుకుందాం. మొత్తానికి సంజన ఫ్యాన్స్కి అయితే ఇది కొద్దిగా హార్ట్ టచింగ్, గుండెలు పిండేసి ఎపిసోడ్ ఆవిడకైతే సింపతి వర్కౌట్ అయితే ఖచ్చితంగా మంచిదే. మళ్ళీ గ్రాఫ్ పెరుగుద్ది, ఓట్లు పెరిగితే పాజిటివిటీ అంతా పెరుగుద్ది. కానీ ప్రయత్నం అయితే చక్కగా చేస్తుంది, అందులో అనుమానమేలే, చాలా ప్రయత్నం చేస్తుంది. కానీ బ్లాక్ అయితే పెట్టినాడండి బిగ్ బాస్ మరి వరస్ట్ అని చెప్పేసి. ఇంకో టాస్క్ కూడా అవుతుంది, 6వ టాస్క్. ఆ డీటెయిల్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలో ఇదే జర్నలిస్ట్ సతీష్ ఛానల్లో క్లియర్గా
పూర్తి డీటెయిల్స్తో అనలైజ్ చేస్తా. వీడియోలు అయితే మిస్ కాకండి. అట్లాగే న్యూస్ బాల్ ఇప్పటికే ఓటింగ్ వీడియో అనలైజ్ చేసి పెడతా ఒక 8 టైం కల్లా, అది కూడా మిస్ కాకండి. అట్లాగే అయితే దివ్య వచ్చి తనుజతో అంటది, రీతు కూడా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఉండేటప్పుడు ఏమంటుంది, దివ్య నువ్వు అడిగితేనే కళ్యాణ్ వచ్చాడా, తనంతట తానే వచ్చాడా అని అంటే తనుజ నాకే ఆప్షన్ లేదు, నాన్న అయితే నీతో వచ్చి ఆడాడు కదా దివ్య, సో నేను అడిగితేనే కళ్యాణ్ వచ్చాడు అని చెప్పుద్ది. దివ్య ఏంటంటే లేదంటే వాళ్ళిద్దరు ఉండేవారా అని అడిగితే తనుజ అవును అంటుంది. అంటే కళ్యాణ్ అండ్ శ్రీజ ఒకవేళ నువ్వు అడగకపోతే వాళ్ళు ఉండేవారంటే తనుజ అవును అంటుంది. అంటే అంతవరకు ఈ ఎమ్మాన్యుయల్ రీతు చౌదరి చేస్తున్న ప్రచారానికి అదంతా అబద్ధ ప్రచారం వాళ్ళే చేస్తున్నారు. ఇందాక నేను చెప్పే కదా, సంజనాతో మాట్లాడుతూ చెప్పారు కావాలనే వాళ్ళిద్దరు కళ్యాణ్ అండ్ శ్రీజ విడిపోయారు, ఇద్దరు ఒకే టీంలో ఉంటే టార్గెట్ అయితే ఓడిపోతే ఇద్దరిని పక్కన పెట్టేస్తారని, అటొకలు ఇటొకలు ఉంటే బాగుంటుంది, వాళ్ళకి లాస్ట్ రౌండ్లో టాస్కులు పెట్టినా లేకపోతే బెస్ట్ వర్స్ట్ ఇట్లాంటివి ఇచ్చినా ఇద్దరు లాస్ అవ్వకూడదని చాలా ప్లాన్ వేసుకుని కావాలని విడిపోయి ఆడారు అని వాంటెడ్లీ 2 రోజుల నుంచి అదే ప్రచారం చేస్తున్నారు. వాళ్ళకైతే వాళ్ళు తప్పు చేసినట్టని. కాకపోతే వాళ్ళు ఆడుంటే బాగుండేది, వాళ్ళిద్దరు కాంబినేషన్ మంచిగానే ఫిజికల్గా 100% ఇచ్చి ఉండేవాళ్ళు. సో ఆ రీతు చౌదరి అండ్ ఎమ్మాన్యుయల్ చేస్తున్న ప్రచారం అంతా తప్పు, అబద్ధం, కావాలని రీతు చౌదరి పదే పోర్ట్రే చేస్తుందని ఇక్కడ దివ్యకి తనూజ నోటి వెంబడి వచ్చిన ఆన్సర్తోనే పూర్తి క్లారిటీ, ఒక సమాధానం అయితే వచ్చేసింది. సో రీతు చేస్తున్న ప్రచారం అంతా రాంగు అనేది తనూజ తన నోటితో తనే చెప్పడంతో పూర్తి క్లారిటీ అయితే వచ్చేసింది. ఇంకా అటుకి ఇంకోటి ఏంటంటే భరణి ఎమ్మాన్యుయల్ డిస్కషను, దివ్య డిస్కషన్ వెళ్తే ఇక్కడ భరణి అంటాడు, తనూజ తన మంచి కోసం మనం ఏమైనా చెప్పినా వినిపించుకోదు, పట్టించుకోదు, మొదటి నుంచి ఒక మొండిఘటం టైపు, మనం మొదటి నుంచి ఆమెను కాపాడుకుంటూనే వస్తున్నాం కదా, ఆ విషయం గుర్తించట్లేదంటే. ఇంకోటి ఏంటంటే ఈ టీములు ఫామ్ అయ్యాక శ్రీజ నెమ్మదిగా ఆ బ్రెయిన్లో కంటే దివ్యపై నెగిటివిటీ ఇంజెక్ట్ చేస్తూ వస్తుంది, ఆ విషయం తెలుస్తోందని మాట్లాడతారు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు శ్రీజ తన గోళ్ళ తను ఉంటుంది తప్ప అంత ఎక్కించేయాల్సిన అవసరం ఏంటి? సో తనూజకి ఏదో ఎక్కిస్తాను, తనూజ ఫస్ట్ వినిపించుకునే స్థితిలో ఉండట్లే, తను ఏదో ఒకటి ఫిక్స్ అయిపోయి ఇమీడియట్గా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి, ఆ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయిన వెంటనే ఎమోషన్ అయిపోయి. నేను అడిగే ఎగ్జాంపుల్ నైట్ ఆ పవన్ కళ్యాణ్ వచ్చి ఆ దివ్య భరణ అక్కడ కూర్చొని మాట్లాడుతుంటే ఈయన అక్కడ కూర్చొని ఆ దివ్య ఆట చూసి వచ్చేసింది. సో ఆయనకు ఆవిడ బయట చూసేసరికి 2 వారాల్లో భరణికి బాగుందని కావాలని వాంటెడ్లో అతనితో కలిసి ఉంటుంది, ఆ బాండ్ ఏర్పాటు చేసుకుంది అని శ్రీజ దివ్య కళ్యాణ్ మాట్లాడేటప్పుడు ఈ కళ్యాణ్ కూడా మీ నాన్న వస్తున్నాడు ఎందుకు రాలా, ఇట్లా కొద్దిగా ఎటకారంగా అడుగుతాను, రెచ్చగొట్టే కార్యక్రమం. అంటే దివ్య వచ్చిన తర్వాత మీ నాన్న కాదు, ఆ అమ్మాయికి నాన్న అయిపోయి వాళ్ళిద్దరితో బాండ్ ఉంది, నేను కావాలని దూరం పెడుతున్నాడు అని లెక్క చెప్పడం. ఆ అమ్మాయి కూడా తనుజ కూడా ఇప్పుడేంటి 2 వీక్స్ బ్యాకే కట్ అయిపోయింది. అంటే దివ్య హౌస్లోకి అడుగుపెట్టేటప్పుడు 2 వారాల క్రితమే నాన్నకి నాకు బ్రేక్ వచ్చేసింది, గ్యాప్ వచ్చేసింది అలా ఆవిడ చెప్పడం. సో వీళ్ళే అనుకుంటూ ఉండి మళ్ళీ వాళ్ళు ఎక్కించేశారు, వీళ్ళు ఎక్కించారు. అఫ్కోర్స్ శ్రీజ కూడా అక్కడ మాట కలిపింది, కలపలేదు అనట్లా, ఏమని ఈ తనూజ కళ్యాణ్తో. ఆ పిల్ల సంగతి నాకు తెలుసు, కావాలనే ఇప్పుడు ఆ అమ్మాయికి గ్రీన్ టీంలో ఉండేటప్పుడు వల్ల ఇమ్యూనిటీ కోసం హెల్ప్ చేయలే, బెడ్ టాస్క్లో హెల్ప్ చేయలే, ఎక్కడే హెల్ప్ చేయకపోయినా ఆవిడ ఇంకా ఉంటుందంటే ఆయన గేమ్ బాగుందని కావాలని వాంటెడ్లో అతనితో కలుపుకుంటూ పోతుంది. వాళ్ళ స్ట్రాటజీ ఎవరి గేమ్స్ వాళ్ళకు ఉంటాయి కదని ఇవన్నీ చెబుతుంది. కానీ వాంటెడ్లో అయితే పెద్ద ఎక్కించేసే పరిస్థితి లేదు. ఈ తనుజయే నాన్నేమో నాకు దూరం అయిపోయాడు, దివ్యకి దగ్గర అయిపోయాడు అని కొద్దిగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఆమె ఆ పొసెసివ్నెస్ అయితే ఆవిడకి ఎక్కువ కనుక అట్లా. అయితే ఇక్కడ ఎమ్మాన్యుయల్ మంచి మాట చెప్పాను, నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా నువ్వు హంగ్రీ చేత అది అంత పొగుడుతూ మెచ్చుకుంటూ మళ్ళీ ఇలాంటి దగ్గర ఆవిడ మనం ఎంత చెప్పినా వినట్లేదని మాట్లాడుతుంది. ఎమ్మాన్యుయల్ క్లియర్గా చెప్పాడు భరణికి, అన్న నువ్వు తనుజ మీ ఇద్దరే మాట్లాడుకోండి, దివ్య మ్యాటర్ కూడా క్లియర్గా చెప్పేసి, దివ్య కూడా అవసరం లేదు, మీ ఇద్దరు మాత్రమే కూర్చొని తనుజ నీ తర్వాత నేను, లేదంటే నీతో సమానం తను ఎవరు దివ్య అనేది జెన్యున్గా చెప్పన్నా అనేసి మంచి మాట చెప్పాడు. ఎందుకంటే ఫస్ట్ వీక్ తనుజ నీ హార్ట్లోకి వచ్చింది, 3వ వారం వచ్చిన దివ్య కూడా ఆ ప్లేస్లోనికి వచ్చింది. నువ్వు ఆ అమ్మాయి దివ్య ముగ్గురు స్ట్రగుల్ అవ్వకూడదు, మీ ముగ్గురు బాగా స్ట్రగుల్ అవుతున్నారు, తనుజ దివ్య నువ్వు, నేను గమనిస్తాను, మీ ముగ్గురు ఇబ్బంది పడతా ఉంటే నేను చూస్తూనే ఉన్నా. సో కూర్చోబెట్టి క్లియర్గా చెప్పనే పర్ఫెక్ట్గా చెప్పాడు. ఎందుకంటే నేను కూడా నేను అదే చెప్పాను కదా, భరణి ఏదైనా ఇష్యూ ఉంటే తనుజాని దివ్యాని కూర్చోబెట్టి ఎందుకు మనం ఆడడానికి వచ్చాం, ఆటోమేటిక్గా ఒక ఎమోషన్, ఒక బాండ్ క్రియేట్ అయింది, ఒక పాజిటివ్ వైబ్ వచ్చింది. ఎందుకంటే ఆ తనుజతో కూడా స్టార్టింగ్లోనే చెప్పాడు దివ్య గురించి ఆయన, ఆ అమ్మాయి ఎందుకు మనకు కనెక్ట్ అయిపోతుందమ్మా, ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది, మన ఆయన ఫీలింగ్ వస్తుందని తనుజతో చెబితే ఆవిడ కూడా హ్యాపీగా తీసుకుంది. ఫస్ట్లో దివ్యకి తనుజ కూడా ఫ్రెండ్లీగా మంచి వైబే ఉండేది. రాను నాకు ప్రయారిటీ తగ్గిపోయింది, ఆవిడకి ఇంపార్టెన్స్ పెరిగిపోయింది, అట్లా వచ్చింది కనుక కూర్చోబెట్టి మాట్లాడితే పోయేదేముంది, ఆ డిస్ప్యూట్ చేయనుంటే తెలిగిపోతాయి కదా. అప్పుడు ఒక తండ్రి 2 కూతురు లెక్క ఇంకా హ్యాపీగా ఆడుకోవచ్చు కదా. ఇలా అక్కడదక్కడ ఇక్కడదక్కడ మాట్లాడుకుంటేనే గ్యాప్ పెరిగిపోతూ ఉంటుంది.
వాస్తవానికి ఏంటి సేమ్ ఆ ఇమాన్యుయల్ కూడా సంజన కూడా ఇట్లాగే ఫీల్ అయితే బర్నాన్ నాకు గొడవ పెట్టేశాడు, ఇమాన్యుయల్ రావట్లేదు, గ్యాప్ వచ్చింది 30-40% అనేటప్పుడు ఇమాన్యుయల్ వెళ్ళి ఆ సంజనతో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అమ్మ నువ్వు ఎక్కడైతే ఓకే గేమ్ కోసం వచ్చి ఇక్కడ ఎమోషను ప్రేమ లవ్ ఎఫెక్షను నేను ఎంత ఇచ్చాను నాకు ఇవ్వాలంటే కుదరవు, ఇక్కడ గేమ్ కోసం ఆ ఎమోషన్లో వెళ్తూ ఉంటుంది. మీ ఇంట్లో మీ ఫ్యామిలీతో మీ హస్బెండ్తో నువ్వు ఆ లవ్ కేరింగ్ ఎఫెక్షన్ ఎక్స్పెక్ట్ చేసేటప్పుడు నువ్వు ఇచ్చేటప్పుడు తిరిగి ఎక్స్పెక్ట్ చేసేటప్పుడు అర్థం పద్ధం ఉంటుంది. ఇక్కడ తోటి కంటెస్టెంట్స్ అందరూ కాంపిటేటర్స్, ఇక్కడ అలా జరగదు కుదరదని చెప్పాడు. వెంటనే క్లియర్ అయిపోయాడు సంజనాకి ఇమాన్యుయల్కి. సో అట్లా ఆయన చెప్పాడు, అలా క్లాస్ సాల్వ్ చేసుకున్నట్టుగా భరణికి కూడా చెప్పాడు. మరి ఇతను చేస్తాడంటే చెప్పడు, ఈయన ఎందుకో సైలెంట్గా ఉండిపోతాడు. మళ్ళీ అక్కడ ఇక్కడ మాట్లాడుకుని ఇబ్బంది పడుతున్నాడు. అయితే భరణాన్ని నేను ఆల్రెడీ చెప్పాను, క్లియర్గానే చెప్పాను, ఇద్దరు ముఖ్యమైన అంటే ఒక ప్రయత్నం అయితే చేశారు కానీ మరీ అంత కరెక్ట్గా 100% చేయలేదు. చెప్పినట్టు ఎక్కడ చెబుతున్నాడు. దివ్య అనుకుంటుందమ్మా తనుజ, నువ్వే కదా నాకు ప్రయారిటీ, నువ్వే కదా నాకు ఇంపార్టెన్స్, ఎందుకు అలా ఓపెన్గా చెప్పొచ్చు కదా. ఏమైందని అంటే సరే అన్న మరోసారి చెప్పేసి ఆమెకి నేను ప్రయారిటీ ఇస్తాను నువ్వు ఫీల్ అవ్వద్దని చెప్పేసి అని చెబుతా ఉన్నాడు. మరి వాడు చెబుతాడలే చూడండి. అంటే ఇంకోటి ఏంటంటే కళ్యాణ్ శ్రీజ డిస్కషన్. కళ్యాణ్ అంటాడు, నేను ఎంత ట్రై చేసినా బొమ్మల టాస్క్లు అవ్వలేదురా శ్రీజ, అలాగే ఫస్ట్ రౌండ్ లేట్ అయ్యాము, సెకండ్ రౌండ్ ముగ్గురం పట్టుకుని ఉండిపోయాము, థర్డ్ రౌండ్ ఏమో నువ్వు నాకంటే ముందు టచ్ చేసావు, ఫైనల్గా నాకే దొరికిందంటే ఆ తలుపు దగ్గర మరొక ఫోన్ పెట్టారు, అది రీతి ఎత్తికిపోయింది. సో నా బ్యాడ్ లెక్క ఆయన ప్రయత్నం అయితే చేశాడు. తనుజు కూడా పెయింటింగ్ అలా స్లోగా అద్దడం పూయడం వల్ల లేట్ అయిపోయింది. చిన్న హింట్, ఒక క్లూ, ఓకే ఏదో చెప్పండి. ఎందుకంటే మిగతా వాళ్ళ పెయింట్లో కూడా అటు ఇటు గమనిస్తారు కనుక ఒక టక్కని ఇదా అని అర్థం చేసుకుని వాళ్ళు తెచ్చుకోవచ్చు. ఆ కోఆర్డినేషన్ అది మెయిన్ ఇంపార్టెంట్. అది మిస్ అండర్స్టాండింగ్ వల్ల ఫెయిల్ అయిపోయారు. సో అది అయితే పోన్లే ఈరోజు నిన్న బాధపడిన ఆ అమ్మాయి కూడా ఒక మాట ఇచ్చాడు కనుక నిన్ను ఎక్కడికో తీసుకెళ్ళి ఫస్ట్ ప్లేస్లో పెడతా, సో అదృష్టం కలిసి రాలేదు, లక్ లేదు, ఇవన్నీ నాదే బ్లెండర్ నాదే మిస్టేక్ అన్నాడు కదా. ఈ వేళ టాస్క్లో పవన్ కళ్యాణ్ ఇచ్చి పడేసి దుమ్ము రేపేశాడంటే ఇరగ్గొట్టేశాడంటే 2 టాస్క్లు పెడితే 5-6 టాస్క్లో ఆ రెండింట్లో ఆ ఆర్మీ మ్యాన్ తలకి ఎక్స్పీరియన్స్ అదంతా ఉంటుంది కదా, అదంతా ఇరగ్గొట్టేసి పర్ఫార్మెన్స్ అయితే చించారేసాడంటే 2 టాస్కుల్లో నెంబర్ 1 ఆయన అంటే అవన్నీ ఏంటనేది మరొక వీడియో కాసేపట్లో 9 o'clock ఇట్లా అప్లోడ్ చేస్తా జర్నలిస్ట్ స్టడీస్లో ఫుల్ డీటెయిల్గా. ఆ వీడియో మిస్ కాకండి. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయని వాళ్ళు ఒక లైక్ చేయండి. అట్లాగే హైప్ ఇవ్వడం మీద మర్చిపోకండి. ఎవ్రీ వీడియోకి హైప్స్ ఇస్తే రీచ్ ఎక్కువ ఉంటుంది. అట్లాగే జర్నలిస్ట్ స్టడీస్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకుంది. అలాగే ఇక్కడ శ్రీజ కూడా ఏమంటుందంటే పాపం సుమనన్న కూడా బాగానే ట్రై చేశాడు రా కళ్యాణ్, కానీ అవ్వలేదు, పైకి ఇలా చేతులు ఎత్తి పట్టుకోవడం కష్టం కదా, ఆయన ట్రైల్ ఆయన చేశాడు, నేను ఆయన టీంలో ఉండడం వల్ల అతను కూడా టార్గెట్ చేస్తారు, పాపం అనిపించింది అన్నని చూస్తే అంటే అది వాస్తవమే. ఈ అమ్మాయి మీద కోపం ఏమో కానీ గుడ్డులో మేళన్నడుగా కాస్త కోస్తా ఆ టాస్కుల్లో అయితే కొద్దిగా టార్గెట్ అయిపోయిన లాగా చెబుతుంది. అలాగే వరస్ట్ విషయంలో కూడా. అట్లాగే కళ్యాణ్ ఇంకోటి ఏమన్నాడంటే తనూజ గురించి, నిన్నటి వరకు గారాభంగా తనూజను చూసుకున్న వాళ్ళంతా ఒక్కసారిగా వీధిలో వదిలేశారు, పాపం ఎంత ఫీల్ అవుతుందో జాలి వేస్తుందో తనను చూస్తుంటేనంటే శ్రీజ అవునరా, అవునా నిజమేరా, తనతో మాట్లాడడానికి కూడా వాళ్ళు ఒక్కరు కూడా రావట్లేదురా, మనకంటే అలవాటు అయిపోయింది, తను తట్టుకోవడం కష్టమే అని చెబుతూ ఉంది. ఇది వాస్తవమే. ఎందుకంటే ఆ తనూజ పాపం ఎక్కువ ఎమోషన్ అయిపోయి చిన్న విషయాలు గట్టిగా అరిచేసి రామ మీద అరిచేసి ఏమాన్యుల మీద అరిచేసి నేను చూసారా ఆ టాస్క్లో ఆయనకి ఫేవరెట్ కాబట్టి ఇసుక టాస్క్లో అట్లా అనకూడదు కదా, ఏమాన్యుల్ ఫీల్ అయ్యాడు కదా. వెంటనే వచ్చా నేనేదో ఊరికానాను సరదాగానో సీరియస్గా ఎందుకు తీసుకుంటాం అని మళ్ళీ గబుక్కున ఒక మాట అనేస్తుంది. ఒకవేళ ఓడిపోయినా తీసుకోలేకపోతుంది. ఇట్లా స్పోర్ట్ స్పిరిట్ లేకపోవడం వల్ల క్యారీ చేయడం వల్ల అబ్బా ఊరికే అరుస్తుందని భరణికి ఎమ్మెన్యేలకి అందరికీ చిరాకు వచ్చేస్తుంది, అసహనం వచ్చేస్తుంది. అందుకే ఇప్పుడు తనూజ్ అని దగ్గరికి వెళ్ళడానికి కూడా ఎవరు అబ్బా ఎందుకు లేదు అన్నట్టు అయిపోతుంది. ఒంటరితనం కావాలని తెచ్చిపెట్టుకున్నది ఎక్కడిదక్కడ వదిలేసి లైట్ తీసుకొని అందరితో చిల్ బ్రో సరదాగా ఉంటే బాగుంది. మరి ప్రెజర్ తట్టుకోలేకేమో కానీ ఇదైపోతుంది. అందుకే శ్రీజ అన్నది మనకంటే అలవాటు అయిపోయింది, ఆ పిల్లకి కష్టమే అని. ఇక భరణ అయితే పొగడ్తలతో దివ్యాన్ని ఆకాశానికి మునగచెట్టు చిగురుకి ఎక్కించేస్తున్నాడు. రోజు కూడా ఏమంటారు దాన్ని విపరీతమైన పొగడ్తలు ఎక్కడో కూర్చోబెడుతున్నాడు. ఎందుకో మరి తెలీదు. ఏ టాస్క్ ఇచ్చినా నువ్వు విరగదీసి ఆడతావు, నువ్వు తోపు, నువ్వు గోల్డ్ అంతే, నీకు సర్టిఫికేట్ ఇచ్చేసానంతే, నువ్వు తిరగలేదు. మరి ఆ పిల్ల పొగడ్తలు విని కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయి ఆట పోతుంది ఏమో కానీ ప్రస్తుతానికి అయితే మామూలు పొగడ్తలు కాదు. అట్లాగే ఇంకోటి రాము రాథోడ్ ఎమాన్యుయల్ డిస్కషన్ అన్న ఈరోజు నేను నేరుగా వెళ్ళి భరణానికి ముందుగా బ్యాగ్ వేసాను కదా, ఇసుక బ్యాగు, ఈ గేమ్లో రిలేషన్స్ బాండ్లు ఏర్పాటు చేసుకుంటే వెళ్ళడం ముందు కష్టమేనన్నా, ట్రోఫీ కొట్టకపోయినా పర్లేదు, ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఆడరా మగాడరా బుజ్జి అనే మాదిరిగా సీజన్ లైన్లో వాడు ఆడాడరా అనే పేరు జనంలో వచ్చేయాలన్న 100% దానికోసం పోరాడతానన్నా,
కెప్టెన్ అయ్యాక నిరూపించుకోవడానికి నాకు కొంత స్కోప్ అయితే వచ్చింది, ఆ అవకాశాన్ని వినియోగించుకోవడం చెబుతా మంచిదే కదా. ఆ కేరింగ్, ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. వాళ్ళకి కొద్దిగా యాటిట్యూడ్, ఇరిటేషన్, అరే మరీ రూల్స్తో సావగొడుతున్నాడని కొద్దిగా ఫీల్ అవుతున్నా కానీ ఆ బాధ్యత తీసుకున్నాడు. రేపు పొద్దున్న అడిగేది కెప్టెన్నే కదా, నువ్వేం చేసావు ఆయన, కొన్ని పనులు అవసరమైతే ఆయనే చేసుకుంటున్నాడు. ఈ మెన్నెలు కూడా అదే, అంతేలేరా మన ఆట మనం ఆడుకుంటూ వెళ్ళిపోవడమే, కానీ ఇవన్నీ తెంపుకుంటూ వెళ్ళలేము. మనకున్న పేరు అభిమానులను కొంచెం పెంచుకొని వెళ్తే ఇంకా మంచిది. ఈ షోకి వచ్చినందుకు మనకు ఒక ప్రయోజనం కలిగినట్టు అంటే ఇది కరెక్టే కదా. ఉన్న ఫ్యాన్స్ని ఏ హర్ట్ చేయకుండా కొత్త ఫ్యాన్స్ని తెచ్చుకుంటే సంతోషమే, మంచిదే. ఆ క్లారిటీ ఉంటే బెటర్, ఆటలో ముందుకెళ్ళచ్చు. సో ఇవి లైవ్ అప్డేట్స్ అండ్ ఈరోజు చూడబోతున్న టాస్క్లకు సంబంధించిన క్రేజీ అప్డేట్స్ అన్నీ. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి.